హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. వీడియోలు పెట్టి చాలా రోజులు అవుతుంది. వేరే వర్క్స్ వల్ల కొంచెం బిజీగా ఉండే. రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నా, బట్ వేరే ఏదో ఒక వర్క్ రాబట్టి లేట్ అవుతుంది. రెగ్యులర్ గా పెట్టడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తుంటా. సో మీరైతే సబ్స్క్రైబ్లు, షేర్లు, లైక్లు కొడుతూనే ఉండండి మనల్ని ఎంకరేజ్ చేయడానికి. సరే, ఇక ముచ్చట్లోకి వస్తే, రీసెంట్ గా పుష్ప సినిమా రిలీజ్ అయ్యి 1000-1100 కోట్లు వసూలు చేసినట్టు ఉన్నది. బట్ ఇందులో సాడ్ ముచ్చట ఏంటంటే, పుష్ప సినిమా ప్రీమియర్ షో వేసినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ రావడం జరిగింది. ఆ తొక్కిసలాట్ లో ఒక లేడీ అండ్ వాళ్ళ సన్ హాస్పిటల్లో ఉండి చనిపోవడం జరిగింది. దాని నెక్స్ట్ డే అల్లు అర్జున్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, సాడ్ అవుతూ. అనుకోకుండా ఇలా జరిగింది, సో అందుకే మేము హ్యాపీగా ఉండట్లేదు, 25 lakhs ఇస్తున్నాము అది అని. బట్ కొన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ గారి మీద అండ్ థియేటర్ మేనేజ్మెంట్ మీద కేసు వేశారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఈ విషయం అంతా మనకు తెలిసిందే. బట్ ఈ విషయంపై రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా మండిపడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్ కి పర్మిషన్ లేకపోయినా వచ్చాడు, అండ్ వచ్చిన తర్వాత కూడా మీ వల్ల ఇలా 2 ప్రాణాలు కోల్పోయారు, లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ వస్తుంది, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, మేము సినీ అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నాము, సో ప్లీజ్ వెళ్ళండి అంటే, లేదు నేను సినిమా పూర్తయ్యాకే వెళ్తాను అని చెప్పాడని. అప్పటికే 70% సినిమా ఫినిష్ అయింది, అయినా కూడా వెళ్ళను అన్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ విషయం అతనికి సిటీ కమిషనర్ గారు చెప్పారని అన్నారు. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే, థియేటర్ నుంచి అల్లు అర్జున్ గారు వెళ్ళేటప్పుడు ఇలా చేయి ఊపి వెళ్లారని, క్యాంపెయిన్ లా చేశారని, 2 మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇలా చేస్తున్నారు ఏంటని రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. అండ్ ఇంకో స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఆయన కుర్చీలో ఉన్నంత కాలం టికెట్ రేట్స్ పెంచడానికి గానీ, ప్రీమియర్ షోస్ వేయడానికి గానీ అస్సలు పర్మిషన్ ఇవ్వనని చెప్పారు. సో ఈ ఇష్యూ వల్ల నెక్స్ట్ ప్రీమియర్ షోస్ అలో చేయకపోతే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలు, గేమ్ చేంజర్ గానీ, ఇంకా పెద్ద సినిమాలకు గానీ చాలా ప్రాబ్లం అవుతుందేమో. ఈ విషయం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారి మాటలకు స్పందిస్తూ అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకు ఆ రోజు సినిమా చూసేటప్పుడు ఇలా జరిగిందని ఏం తెలియదు, నెక్స్ట్ డే మార్నింగే తెలిసింది అని చెప్పారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారిని కలిసిన పోలీసులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గారు కావాలనే మాట మారుస్తున్నారు, అతనికి ఎమోషన్స్ లేవా అని జనాలు కూడా మండిపడుతున్నారు. జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేము కాబట్టి ఇక నుండైనా ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్లు గట్టి కొట్టేసేయండి.